నమస్తే అందరికి విస్తొచ్చేసింది స్మార్ట్ వార్తలు తెచ్చేసింది రైట్. దేశానికి రాజధాని ఢిల్లీ అయితే ఆ ఢిల్లీని ఏలబోయేది మన మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా. పార్టీల ముచ్చట పక్కకు పెడితే ఢిల్లీని ఇప్పటికే ముగ్గురు ఆడోళ్ళు ఏలిండ్రు. ఇక ఇప్పుడు మేడంతో కలిపి నలుగురు అయినరు. అంటే రాను రాను మన మహిళలదే రాజ్యం అవుతుందన్నట్టు. ఇక ఢిల్లీ ముచ్చట అట్లా పెడితే మన స్మార్ట్ వార్తలలో ముందుగా ఏం చేద్దాం. అవోల్లా గా నడుమ జగపతి బాబు సీఎం లెక్క యాక్టింగ్ చేసిన అధినేత అని ఒక సినిమా వచ్చినుండే. సర్కార్ దవాఖాన్లు అంటే లంచగొండి సిబ్బందికి కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క మారినాయి అని టీవీలో వచ్చిన వార్త చూసి మారేషం గట్టి దావఖానకు పోయి లంచం అనే దయ్యం పట్టిన సిబ్బంది దుమ్ము దులిపి అందరినీ కొలువులకెళ్ళి ఊడవీకేస్తాడు. సేమ్ టు సేమ్ ఆ సినిమాలో జరిగినట్టే జరిగిందోళ్ళ బయట కూడా. చూడరు యాన్నో. శివమాలేసుకొని మూతికి కండువా అడ్డం పెట్టుకొని డోర్ కాడ నిలబడి సూపరింటెండెంట్ గారి రూమ్ ఎక్కడా అని అడుగుతున్నాడు చూడు. సార్ ఎవరో గుర్తుపట్టిన రాను వల్ల కండువా తీస్తే గుర్తుపడతారు కావచ్చు. మంత్రి సారే, ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ సారే. కార్లు కాన్వాయిలు ఏం తీసుకుపోకుండా చెప్పక చేయక కామన్ మ్యాన్ లెక్క నడుచుకుంటా రాజమండ్రి ఈఎస్ఐ దావఖాన్లకు వచ్చి ఎంతమంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, సూపరింటెండెంట్ వచ్చిర్రా లేదా అని అన్ని రూములు తిరిగి అరుచుకున్నాడు. సార్ ఇట్లా మూతికి కండువా అడ్డం పెట్టుకొని కామన్ మ్యాన్ లెక్క పోయి అడుగుతుంటే ఎవలో సాదాసీదా మనిషి అనుకొని పట్టించుకుంటే ఒట్టు ఎవరు సరిగ్గా జవాబు ఇవ్వలేదట. అదట్లా పెట్టు. దవాఖానా పెద్ద ఆఫీసర్ కుర్చీలో కూర్చొని అటెండెన్స్ రిజిస్టర్ తెప్పించి చూస్తే 100% అటెండెన్స్ ఉన్నది. కానీ దవాఖానలో మాత్రం కొంతమందే ఉన్నారు. అంటే అటెండెన్స్ వేసుకొని అవతల పడుతున్నారో రానోళ్ళ అటెండెన్స్ వచ్చినోళ్ళు వేస్తున్నారా అని ఇట్లా అరుచుకున్నాడు. మొన్న నవంబర్ నెలలో ఇదే దావఖాన్లో పానం సుస్తాయి వచ్చే కార్మికులను సరిగా పట్టించుకుంటలేరని పెద్ద ధర్నా చేసిర్రు కార్మికులంతా కూడి. అయినా బుద్ధి రాకుంటే ఎట్లా అని గరమైండు కార్మిక మంత్రి గారు. మెడికల్ సర్వీస్ డైరెక్టర్ కు ఫోన్ కలిపి దావఖానకు రాకున్నా వచ్చినట్టు అటెండెన్స్ పడ్డోళ్ళ సంగతి చూడమని ఆర్డర్ వేసిండు. దావఖాన సూపరింటెండెంట్ తో సహా మొత్తం 9 మందిని సస్పెండ్ చేయించిండు మంత్రి సుభాష్ సారు. రెండోది ఈ సూపరింటెండెంట్ గారిని ఆ పోస్ట్ నుంచి రిలీవ్ చేసి. కానీ గవర్నమెంట్ దావఖాన్లు అంటే గిట్నే ఉండాలి అని గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నారు దావఖాన స్టాఫ్ అంతా. కానీ ఇట్లా సినిమాలలో చూపెట్టినట్టు హింటు లేకుండా ఎంట్రీలు ఇస్తే ఎట్లా సారు? పాపం అసలు నిజాలన్నీ బయటపడి సర్కార్ దావఖాన్లన్నీ బాగా అయిపోవు. 5 నిమిషాల్లో డాక్టర్స్ అందరూ ఉండాలి కదా. అంటే జస్ట్ మార్నింగ్ నడుస్తుందంటే పెళ్లిళ్ళ సీజన్ కదా. జరిగిన పెళ్లిళ్ళు జరగాల్సిన పెళ్లిళ్ళు కలిపి ఒక్కొక్కల ఇంటికి ఇప్పటికే 10 గల్ల పత్రికలు వచ్చే ఉంటాయి. ఈ నడుమ ఫోన్లల్లో స్మార్ట్ కారెట్లు కూడా పంపిస్తున్నారు కొంతమంది. అయితే ఎవ్వరు పత్రిక ఇచ్చినా పెళ్లి ఏ తారీఖు నాడు ఎక్కడ అనేటి చూసి ఇట్లా పక్కకు పడేస్తుంటారు. అంతకుమించి ఇంకేముంటుంది పత్రికలలో చూసేదందుకు అని కూడా అనుకుంటారు. కానీగో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలుండే గీ పెద్దన్న వాళ్ళ బిడ్డ పెళ్లికి పత్రికను కాదు ఏకంగా పుస్తకమే కొట్టించిండు. చూడురు ఎట్లుందో. అందరూ పెళ్లిళ్లకు పత్రికలు కొట్టిస్తారు. కానీ జమ్మికుంటలో ఉండే గీ సుద్దాల శ్రీనివాస్ అన్న పెద్ద బిడ్డ పెళ్లికి ఏకంగా 32 పేజీల పెళ్లి పుస్తకమే ప్రింట్ చేపించిండు. ఇగో ఎల్లుండేనట పెళ్లి ముచ్చటేవో గాని వారం 10 రోజులు సంధి వంచుతున్న ఈ పెళ్లి పత్రికల ముచ్చటనే జమ్మికుంటల ట్రెండింగ్ అవుతుంది. మరి ఈ 32 కమ్మల పెళ్లి పత్రికల ఏం కొట్టించిండు, అంతగానం ఏముంటది అని అడిగితే, సో ఇది ఎందుకు అంటే ప్రజల లోపలికి తిరిగి తల్లిదండ్రుల గురించి తెలవడం కోసము, పెళ్లిపైన అవగాహన, సంపూర్ణ అవగాహన, పూర్వకాల పద్ధతులను మళ్ళీ తిరిగి ప్రజల్లోకి తీసుకురావడం కోసం నా వంతు ప్రయత్నంగా దీన్ని ముద్రించడం జరిగింది. పెళ్లంటే ఏంది? పెళ్లి చూపులు, పాణిగ్రహణం, పెళ్లి పిల్లను చేసుడు, వరపూజ, పిల్లను గంపల కూసబెట్టి తీసుకొచ్చుడు, తెరసాల, కన్యాఫలం, మాంగళ్య పూజ, జీలకర్ర బెల్లం, తలంబ్రాలు, బ్రహ్మముడి, సప్తపది, ఉంగరాలు దీపిచ్చుడు, అప్పగింతలు, ఓ ఇట్లా పెళ్లిలో జరిగే 36 తీర్ల తంతుల గురించి తెలియజెప్పే ముచ్చట్లన్నీ చెప్పించిందట. మొత్తం 32 పేజీలల్లా. అందరు పెళ్లి పత్రికలు వంచితే శ్రీనివాస్ అన్న పెళ్లి పుస్తకాలే వంచుతుండనట్టు. మామూలుగానైతే పత్రికలు వంచితే తీసుకొని పక్కకు వారేసేటోళ్ళు కావచ్చు.
చదవచ్చు, కానీ దీన్ని అట్లా వారెత్తలేరట. మరి పుస్తకంలో అంతగానం ఏం కొట్టించిండి ఈయన అని తెరిచి చదువుకుంటున్నారట. సరిగ్గా అదే నాకు కావాల్సిందని అంటుండు. కానీ అన్న చెప్పినట్టు పెళ్లిళ్ళు చేసుడు చేపిచ్చుడే తప్పితే ఏది ఎందుకు చేస్తున్నారన్న సంగతి పంతువులకు తప్పితే చాలా మందికి తెలియదు నిన్నీయాల. ఈ పుస్తకాలు చేయబట్టి చదివిన వాళ్ళందరికీ సమజైతుండొచ్చు. ఇక మరి పత్రికే ఇంత పద్ధతిగా కొట్టించిండంటే పెళ్లి ఇంకెంత పద్ధతిగా చేపిస్తాడో అని ఎదురు చూస్తున్నారట. ఎల్లుండి జరిగే పెళ్లికి పోవాలని ముందే ఫిక్స్ అయిన వాళ్ళంతా. ఇక ఇంకొందరేమో పత్రికలతోటి మా ఓపికకు పరీక్ష పెట్టిండేంది శ్రీనివాసు అని ఫీల్ అవుతుర్రట. తులసి వనంలో గంజాయి మొక్కల సోటి కాకీల వార్తలు అప్పుడప్పుడు చూపిస్తుంటాం కదా మన స్మార్ట్ వార్తలల్లా. అయితే ఇప్పుడు మీరు చూడబోయే వార్త కూడా గసోడిదైన వల్ల. అసలు ఈ పోలీసును చూస్తే గంజాయి మొక్కలు కూడా శిషి ఈ మనిషిని నాతోటి ఓల్చొద్దు ప్లీజ్ అని చీకొడతాయేమో. గంతగాన ఏం చేసిండంటారా? ఇక చూడుర్రి పోలీసు ఆయన చేసిన ఘనకార్యం. పట్టపగటిలే ఫుల్లుగా మందు కొట్టి సోయి లేకుండా చెడిపోయిన ఈ కాకిని చూస్తున్నారా ఏం చేస్తుండో? అయ్యో గట్ల ఆమె మీద పడి గుంజులాడుతుండేంది వీడు. వీనికి గత్తర్రాను వీని చేతులు పడిపోను, వాని మూతి మీదకి 3 సర్పులు జరిచి ఆడికి లేచన్న పోతలేదేంది. పాపం ఎవలో ఆమె అని అయితే ఎక్కువ తక్కువ బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే ఈ ఆడామె పోలీస్ అయిన పెళ్ళామేనట. సారు వారు యూపీ కస్గంజ్ పోలీస్ టౌన్ లో కొలువు చేసే ఎస్ఐ గారట. ఈ నడమనే కొత్తగా లగ్గమైందట. మరి కొత్త పెళ్లి కొడుకు గారికి ఇంకా పెళ్లి కిక్కు దిగుతలేదో, లోపల పడ్డ మందు కిక్కు దిగుతలేదో గానీ నేను ఒక పోలీస్ అధికారినన్న ముచ్చట మర్చిపోయి ఫుల్లుగా మందు కొట్టి బస్టాండ్లో కూర్చొని పోకిరేషాలు ఎత్తుండి. ఇట్లా ఎంత పెళ్ళమైనా బజార్లకి ఇట్లా సతాయిత్తే ఊకుంటుందా? దూరం కొడుతుంటే సారికేమో సోయే లేకుండా అయింది. ఎవరో తొవ్వంట పోయేటోళ్ళు వచ్చి వీడియో తీసి ఎవరు ఏం కథ అని అడిగితే చెప్పనీకి కూడా నోరు తిరుగుతలేదు సార్కు. ఎంత దాయో అలవాడో ఏం పోవడం, నాలుకే మొద్దువారి నోరే తిరుగుతలేదు. ఈమె నా పెళ్ళామే అని చెప్తున్నాడు. కానీ ఎంత తన సొమ్మైనా దాచుకొని తినాలే అని అంటారు. కానీ ఈ సారేమో బొక్కలు మెడలేసుకొని తిరిగినట్టు బగ్గదాగి బజార్లో పడ్డాడు. ఇట్లా ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తిరుగుడు చూసి అక్కడ పెద్ద ఆఫీసర్లు సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారట. అల్పం ఆడితే చెవులు జాడించినట్టు అయింది. మంచిగా మందికి బుద్ధి చెప్పవలసినోడే గడ్డి తింటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు గిసుంటోళ్ళు అని మాస్తూ తిడుతున్నారు సోషల్ మీడియాలో. చక్కెర కొడుతున్న ఈ పోలీసు అయిన పోకిరేషాలని చూసిన వాళ్ళంతా. చిన్నగా మెల్లగా తెలంగాణలో కూడా పతాపం చూపిస్తున్నట్టున్నది కదా బర్డ్ ఫ్లూ రోగం. మొన్నటిదాకా ఆంధ్రలోనే ఉండే కానీ ఇక నిన్న అటు రాజన్న సిరిసిల్ల జిల్లాల ఇటు వనపర్తి జిల్లాల బర్డ్ ఫ్లూ లక్షణాలు బయటపడుతున్నాయి. ఒక్కపారే 1000 కోళ్ళు జీవిడిచినాయట 2 జిల్లాలలో కలిపి. మీరు ఈ వార్త చూసేటాలకు ఇంకా ఏడేడ బయటపడుతుందో కానీ పారి అదేనా ఇంకేమని ఉన్నదా ఆర్చుకొని వద్దాం. ఊరిని మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టే ఉంది కదా ఈ బర్డ్ ఫ్లూ తోటి. ఏపీలా గోదావరి కృష్ణా జిల్లాలలో బయటపడ్డ బర్డ్ ఫ్లూ కోళ్ళ జబ్బు ఇప్పుడు తెలంగాణలో మోపైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట కాడున్న ఈ కోళ్ల ఫామ్లా ఒక్కపారే 2500 కోళ్ళు వచ్చినాయట. ఇక చూడు షెడ్డు మొత్తం ఒక్క కోడెన లేకుండా ఎట్లా ఖాళీ అయిపోయిందో. అన్నిటికన్నీ ఒక్కపారే జీవిడిచినాయట. ఇంతగానం ఒక్కపారే చచ్చిపోయినాయంటే ఇది అదే అయి ఉంటుందని అనుమానపడుతున్నారు. ముచ్చటరికై ఎంక్వైరీ చేస్తున్న అధికారులు. ఎండ దెబ్బ కొట్టి జీవిడిచినాయి అనుకుందామంటే ఎండలు ఇంకా ముదరలే కాబట్టి ఇది గ్యారంటీగా బర్డ్ ఫ్లూనే అనుకుంటున్నారు. ఒక్క సిరిసిల్ల జిల్లాలనే కాదు, ఇగో ఇటు వనపర్తి జిల్లా కొన్నూరులో ఉన్న పౌల్ట్రీ ఫామ్లో కూడా అదే కథ. ఉన్నట్టుండి ఫారంలో ఉన్న కోళ్ళన్నీ సోమరోగం వచ్చి కొట్టుకున్నట్టు పటపట కొట్టుకొని జీవిడిచినాయట. ఇక ముచ్చట తెలిసి అక్కడి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సార్ వచ్చి చూసిండు. ఇక ఇది బర్డ్ ఫ్లూనేనా ఇంకేమన్నా అనేది తేల్చే పనిలే పడ్డరు. వెంటనే కొన్నూరు దిక్కున్న చికెన్ సెంటర్లన్నీ బంద్ పెట్టియమని ఆర్డర్ వేసిండు. ఇంకా అటుకే ఉన్న కోళ్ల ఫారాల కోళ్ళన్నీ మంచిగున్నాయా లేవా అని కనిపెట్టి ఇంకేమన్నా డౌట్ ఉంటే మాత్రం స్టాక్ బయటికి రాకుండా చూడాలని అధికారులకు ఆర్డర్ వేసిండు. మరిగా చూసిరు కదా అది ముచ్చట. జర్ర ఎందుకన్నా మంచిది అటుకే ఉన్నోళ్ళంతా చికెన్ తినుడా పనిచేసుడా అని చూసుకోర్రి. ఏం కాదు మంచిగా బతుకున్న కోళ్ళను బగ్గా మరిగిచ్చి వండక తింటే ఏం కాదు అని ఎవరన్నా ధైర్యం చేసేటోళ్ళు ఉంటే చికెన్ సెంటర్లకు వస్తున్న కోళ్ళు బతికే ఉన్నాయా సుస్తుగా మజ్జిగా ఊపడుతున్నాయా ఏమన్నా అని చూసుకుంటే బెస్ట్. పడనోళ్ళ మీద మంత్రాల ప్రయోగాలు చేతవళ్ళు బాణామతుల సోంటి పూజలేమని చేస్తే ఊరవుతలనో బొందల గడ్డలనో 3 బాటల కాడనో చేస్తుంటారు. ఈ నడుమ పంట పొలాలు బాయిల కాడ కూడా చేస్తున్నారు. మరి ఇక కాలం మారుతూ ఉంటే ట్రెండ్స్ కూడా మారుతుంటాయి కదా. ఇక అట్నే ఊరవుతలనో 4 బాటల కాడనో పూజలు చేసి ఆ మంత్రగాళ్ళు కూడా ట్రెండ్ మార్చి ఊరి లోపట పూజలు చేస్తున్నారు ఈ నడుమ. కావాలంటే చూసిరా పోర్రి.
కరీంనగర్ సిటీ పక్కపొంటి ఉండే దుర్షేడ్లో ఉన్న గవర్నమెంట్ పెద్ద బడికి ఇది. నిన్న పొద్దుగాల పిల్లగాళ్ళంతా బడికొచ్చి గీ సీన్ చూసి గజ్జున వణుకుడు పెట్టిర్రు. పసుపు కుంకుమలతోటి ముగ్గేసి నిమ్మకాయలు పెట్టి క్షుద్ర పూజలు చేసినట్టున్నది. అది కూడా హెడ్ మాస్టర్ సార్ రూమ్ ముంగట్నే. పొద్దుగాల వచ్చిన పిల్లలు ఇది చూసి మొదలు భయపడ్డారు. అటెంకా సార్లకు ఫోన్ చేసి అసలు ముచ్చట చెప్పిండ్రు. మరి ఇది నిజంగా మంత్రగాలు చేసిన క్షుద్ర పూజనా, పెద్ద సార్ అంటే పగ పెట్టుకున్న పోరగాలు చేసిన కోతి పన అనేది ఇంకా తెలియదు గాని గ్యారెంటీగా ఊరోళ్లే చేసిండొచ్చు అని అనుమానపడుతున్నారట ముచ్చట చూసిన స్టాఫ్ అంతా. చదువుకున్న సార్లు గీసోంటి నమ్ముతారు గాని పిల్లగాళ్ళు భయపడితే వాళ్ళ చదువు మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది కదా. మళ్ళీ సీసీ కెమెరాలు ఏమన్నా ఉంటే అసలు కథ బయటపడుతుండే. ఆ చుట్టుముట్టేమన్నా ఉంటే పోలీసు వాళ్ళకి చెప్పి ఎంక్వైరీ చేపించి ఈ పని చేసిన వాళ్ళను దొరకబడితే బాగుండు. ఎందుకన్నా మంచిది ఓ 2 సీసీ కెమెరాలు పెట్టిరు సార్లు, పోతమే ఎన్ని ఖర్చు అయితే లేవు, మళ్ళో పారకి ఇట్లా జరగకుండా అవుతుంది అని సలహా ఇస్తున్నారట ఊరోళ్ళు. మరి నడుమ హెడ్ మాస్టర్ సారు ఎవరినన్నా కొట్టుడో కోపం చేసుడో చేసిండో యాద్ చేసుకుంటే మంచిగుండు. అవోళ్ళ నెరి ఈ నడుమ కుక్కలైతే గిట్లా ఎందుకు తయారైతున్నాయి కావచ్చు. మనుషులను చూస్తేనే శత్రువు లెక్క ఫీల్ అయి పిక్కలు వీక్తున్నాయి. ఇక మున్పైతే ఎన్నడో ఎక్కడో ఓ తాన ఎండాకాలంలో నీళ్లు దొరకక ఎర్రిలేసి అందరినీ గరిచేటి. కానీ ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా గరుస్తున్నాయి మందిని. కుక్కల స్వైర విహారంతో 10 మందికి గాయాలు. కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారి, ఊళ్ళో కుక్కల బెడద అని గిసోంటి వార్తలు లేని రోజే ఉండలేదు అసలు. ఇగో సిరిసిల్ల పట్నంలా ఎంత మందిని ఆగం పట్టిస్తున్నాయో చూడు కుక్కలు సలగుండా. ఇక చూసిర్రా ఆడోళ్ళు మొగోళ్ళని తేడా లేకుండా అందరూ కట్టెలు పట్టుకొని ఎట్లా కావలు కాస్తున్నారో. ఈడ చూడుర్రి గుత్ప కట్టెలు పట్టుకొని అటొకలు ఇటొకలు నడిమిట్ల కుక్క పట్ట పట్ట కొడుతుంటే తప్పించుకొని వారిపోయింది ఆ కుక్క. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న సుందరయ్య నగర్ కాలనీకి ఇది. చిన్నోళ్ళు పెద్దోళ్ళని తేడా చూపెట్టకుండా ఒక్క పారే 8 మందిని గరిచిందట గీ కుక్క. పాపం ఈ సంటి పిల్లగాళ్ళం కూడా ఇడవలేదు దీని పాడుగాను. ఇక చూడుండ్రోల్లా దావుకాన్లా కుక్క కాట్ల సూదుల కోసం ఎంతమంది వచ్చిరన్న పేర్లు రాసిన లిస్టు గిది. ఇక ఈ కుక్క భయానికి బస్తీ వాళ్ళంతా కట్టెలు పట్టుకొని తిరుగుడు పెట్టిండ్రట. మరి ఏమైందో ఏమో ఈ నడుమ గాని ఈడొక్కతానే కాదు అంతటా గిట్నే మోపైతున్నాయి ఈ నడుమ కుక్కలు. కుక్కలకు సోకే కొత్త వైరస్ ఏమైనా తిరుగుతుందా ఎట్లా గాలే అని అనుమాన పడుతున్నారు ఈ ముచ్చట తెలిసిన చాలా మంది. ఈ నడుమ పాములు పుట్టలల్లా తక్కువ, బైకులు స్కూటీలల్లా ఎక్కువ అన్నట్టు మంచిగా మెట్ట పెడుతున్నాయి వాళ్ళ. మరి ఫర్ చేంజ్ అనుకుంటున్నాయా, బండ్లెక్కి అట్లట్లా తిరిగి రావచ్చు అనుకుంటున్నాయా తెలుస్తలేదు కానీ ఇగో స్కూటీల దూరి బుస్ బుస్సుమని సౌండ్ చేసుకుంటా ఎంత పరిశాన్ పట్టించిందో చూడుర్రి బండి ఓనర్ను. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు అన్నట్టు ఏ బండిలో ఏ పాము దూరిందో తెలుస్తలేదు నిర్ణయాల. ఎప్పుడొచ్చి వంటున్నాయో కానీ మంచిగా అవుపడకుండా లోపల వంటున్నాయి. ఇగో లోపల దూరిన పామును బయటికి తీస్తేందుకు ఈ స్కూటీ బండిని ఏ పాటుకు ఆ పాటు ఇప్పదీసి ఎట్లా కుప్ప పెట్టిరో చూడు. మొత్తం బాడీ పార్ట్లు అన్నీ ఎక్కడికక్కడ ఇప్పినా అస్సలు బయటకు వస్తలేదు. ఉషో అని కట్టెతోని గెలిపితే ఇట్టకెళ్ళి అటకెళ్ళి ఇటు పోతుందట లోపలనే. ఇక ఇట్లా కాదని బండ్లను సర్వీసింగ్ చేసే నీళ్ళ పైప్ తోటి గట్టిగా ప్రెషర్ కొడితే అగో అప్పుడు బయటపడ్డది గిట్లా. కానీ పాము చేయబట్టి బండి ఫుల్ సర్వీసింగ్ చేసినప్పుడు పాటుకు పాటు ఇప్పినట్టే ఇప్పవలసి వచ్చేపో. ఇక చూసిరు కదా మరి బండి బయటికి తీసే ముంగట 1-2 సార్లు చూసుకొని తీరు మరిగా అన్నట్టు. ఇది ఏడ జరిగిందంటే కడప జిల్లా వేంపల్లి కాడ జరిగింది నిన్న. ఇంట్లో ఒక కుక్కనో పిల్లినో పెంచుకున్నాడు కామన్. మరి పెంపుడు జీవులంటే ప్రేమ ఎక్కువ ఉన్న కొందరు 2-3 కుక్కలను 4-5 పిల్లులను కూడా పెంచుకుంటారు. అయితే గా మహారాష్ట్రలో ఒక ఇంటోళ్ళు పిల్లులను పెంచుకుంటున్నారట. ఇక ఆ పిల్లులను చూసి ఓర్వలేని బస్తీ వాళ్ళు కొంతమంది మున్సిపాలిటీ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిర్రట. అయ్యో వీళ్ళు పిల్లులను పెంచుకుంటే బస్తోళ్ళ సొమ్మేం పోయింది అనే అనిపిస్తుంది మోదాలు ముచ్చటిన్నో లెవెల్కైనా. కానీ వాళ్ళు ఎన్ని పిల్లులను పెంచుకుంటున్నారో తెలిస్తే వీళ్ళ దుంపదేగా ఇదేం పిల్లుల పిచ్చి అంటారు పక్క. చూసిర్రా ఎన్ని పిల్లులు తిరుగుతున్నాయో ఒక్కింటనే. మొత్తం ఒకతాన అవపడతలేవు కానీ అన్ని కలిపి 300 పిల్లులట. మహారాష్ట్ర పూణేలున్న హౌసింగ్ సొసైటీలున్న ఈ ఫ్లాట్ ఓనర్ వాళ్ళు పెంచుకుంటున్నారట. పోనీ ఇదేమన్నా పెంపుడు పిల్లులను పెంచే కేంద్రమా అని అంటే అట్లేం కాదు, ఎటు పొద్దుపోక పెంచే ప్రోగ్రామ్ అట. మన ఇంట్లో ఒక్క పిల్లి మియావ్ అని కాళ్ళ చుట్టూ తిరుక్కుంటా లొల్లి పెడుతుంటేనే చివ్వరలు ఎత్తుంటది. ఇక మరి 300 పిల్లులను ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో ఏం పాడో. మియావ్ అరుపుల ముచ్చట అట్ట పెట్టు. ఇవన్నీ ఇంటనే 1-2 పోతే ఇంక ఎట్లా అని ఆలోచిస్తేనే కక్కొచ్చే వ్యవహారం ఇది. ఇక వాసన చూసి ఇంటోళ్ళకి అలవాటైనట్టుంది. కానీ పక్కింట్లో వాళ్ళంతా మా ముక్కులు వలిగిపోయేటట్టు వాసన వస్తుందయ్యా, ఇట్ని తీసే ఇక్కడికి వెళ్ళని ఎంత చెప్పినా ఇంటలేడట. ఇక ఇట్లా కాదని అక్కడ మున్సిపాలిటీ వాళ్ళకు పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే వచ్చి వార్నింగ్ ఇచ్చిరట. 2 రోజుల్లో ఈ పిల్లులను బస్సులోకి వెళ్ళి షిఫ్ట్ చేయమని. నీ పిల్లుల ప్రేమకు పిండం పెట్ట
తెల్లారంగానే ఒక పిల్ల అవపడితేనే అరిష్టం దరిద్రం అని అనుకుంటారు. మరి 300 పిల్లల మొఖాలు చూసే ఈ ఇంటోళ్ళకు ఎంత దరిద్రం తలగాలి? అసలు అట్లా దరిద్రం అరిష్టం అనొద్దు కానీ గింతగానం పిల్లలను పెంచాలంటే ఎన్ని వేలు ఖర్చు పెట్టాలి ఏంది నెలకు? అసలు ఇన్నేసి పిల్లులను ఎందుకు పెంచుతున్నారు అనేది అర్థమవుతలేదట ఎవ్వరికి. డబ్బున్నే దగ్గర పట్ల పశువుల కేంద్రానికి పంపిస్తామంటున్నారు అధికారులు అన్నిటినీ. పనివంతుడు పందిరెత్తే కుక్క తోక తలికి కూలిపోయిందట. అగో గట్నే కడుతున్నారు ఈ నడుమ మన దేశంలో బ్రిడ్జులు. ఎప్పుడో వెనకట 100-150 ఏళ్ల కిందట బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జులు చెక్కు చెదరకుంటుంటున్నాయి. కానీ అదేందో మన పాలకులు కాంట్రాక్టర్లకు ఇచ్చి కట్టిస్తున్న బ్రిడ్జులు మాత్రం పట్టుమని 10 ఏళ్ళు కూడా అవుతలేవు. ఈ కర్ణాటకలో చూడుర్రి, వాళ్ళు కూడా బీహార్ మోడల్ ఫాలో అవుతున్నారు. ఏందో చైనా మాలకు దేశంలో సర్కారులు కడుతున్న బ్రిడ్జీలకు గ్యారెంటీ లేకుండా పోతున్నది. మరి తుంగతోటి ఫిల్లర్లు కట్టి గడ్డిపోసలనే రాడ్లుగా మలిసి దుబ్బనే సిమెంట్ చేసి బ్రిడ్జీలు కడుతున్నారో ఎట్లనో గానీ అవి ఎంత బందవస్తుంటున్నాయో చూడురి. కర్ణాటకలో ఉన్న ఉత్తర కన్నడ జిల్లాల కాళీ నది మీద కడుతున్న బ్రిడ్జి మళ్ళా కుప్పగూలింది. మళ్ళా అంటున్నారంటే ఇదివరకు కూడా కూలిందా అంటే 6 నెలల కింద కూడా గిట్లనే పందిరి కూలినట్టు కూలింది. అప్పటి మందం ఏదో సగపెట్టిర్రు, ఇప్పుడు మళ్ళా కుసకుసం అంటున్నదని రిపేర్లు చేస్తున్నారట. ఇగో ఇప్పుడు కూడా మళ్ళా కూలింది. ఉత్తర కన్నడ జిల్లా నుంచి గోవాకు పోయే హైవే బ్రిడ్జి అటు ఇది. దీంతో గోవాకు పోయేటోళ్ళకు తక్లీఫ్ అవుతున్నదట. కానీ అదేందో బ్రిడ్జీలు టెంట్లు కూలినట్టు కూలుడైంది. ఇంజనీర్లు ఎవరో కరోనా టైంలో పాస్ అయిన పనివంతులే ఉన్నట్టున్నారు. ఇక ఆ కాంట్రాక్టర్ సిమెంట్ వాడితే బ్రిడ్జి గట్టిగా ఉంటుందని ఏదైనా బంకమన్నుతోటి కడుతున్నాడా ఎట్లా? ఇట్లా బ్రిడ్జీలు కూలుడు ఒక బీహార్ దిక్కే ఎక్కువ చూస్తుంటివి కానీ కర్ణాటకలో కూడా బ్రిడ్జీలు కూలుట్లా బీహార్ తోటి పోటీ పడితట్టే చేస్తున్నారా ఎట్లా అని మండిపడుతున్నారట ఈ బ్రిడ్జి మీదకెళ్ళి అచ్చిపోయే జనం. ఇవి స్మార్ట్ వార్తలు. మళ్ళా కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండండి TV9.